నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి, ఓణం వస్తుంది, ఓణం సెలబ్రేషన్ కావాల్సిన ఒక ఓణం సద్య రెసిపీ చేస్తాననేసి. అదేనండి పరుపు ప్రథమన్. అది చేయబోతానండి. ఇక చూడండి, ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను. చాలా కొద్దిగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్. ఏమండి, ఇదిగో చూడండి, ఈరోజు ఓణం సద్యలో చేసి ఒక ప్రథమన్ కి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంది. ఇందులో పెసరపప్పు 200 గ్రామ్ తీసుకున్నాను, బెల్లము 400 గ్రామ్స్ ఉంది, కొబ్బరి మీడియం సైజ్ తీసుకున్నాను, చూడండి జీడిపప్పు కూడా తీసుకున్నాను, యాలక్కల పొడి, కిస్మిస్ ఉంది, శొంఠి పౌడర్ ఉంది. దీంతో పాటు మనము ఘీ యూస్ చేస్తాము. అంతేనండి. సో కొబ్బరిని మనము తురుముకొని పాలు తీసుకోవాలి. ఇదిగో చూడండి, కొబ్బరి బాగా తురుముకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో బాగా గ్రైండ్ చేసి పాలు తీసుకోవాలి. ఫస్ట్ పాలు, సెకండ్ పాలు, థర్డ్ పాలు 3 టైమ్స్ తీసుకోవాలి. ఎలా తీయాలో చూపెడతాను మీకు. చూడండి, తురిమిన కొబ్బరి అంతా మనం జార్లో వేసుకునేస్తాము. చూడండి, ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాము, దాన్ని గ్రైండ్ చేయాలి. సో ఫస్ట్ మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి మనం థిక్గా పాలు తీసుకోవాలండి. అది ఫస్ట్ పాలు అన్నమాట. సో బాగా గ్రైండ్ చేసినాము. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. సో థిక్గా పాలు వస్తుంది మనకు. బాగా క్లీన్గా తీసుకునే వాళ్ళండి. వాటర్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాం అంతే. చూడండి ఎంత థిక్గా వస్తుందో. ఇది చూడండి, ఫుల్ పాలు తీసాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ కప్, 1/4 కప్ దగ్గర వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ గ్రైండ్ చేయాలన్నమాట. సో మనము మిక్సీ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ ఇప్పుడు 1.5 గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ సెకండ్ పాలు తీసుకుంటాం ఇందులో. సో సెకండ్ టైం కూడా బాగా గ్రైండ్ చేసుకున్నామండి. సో దీని పాలు కూడా మనం ఇప్పుడు తీసేసుకుంటాము. చూడండి, ఇది కొద్దిగా థిక్నెస్ తక్కువ చూడండి, ఇలా అన్నమాట. సో సెకండ్ పాలు కూడా రెడీ అయింది. ఆల్మోస్ట్ 1 కప్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ వాటర్ వేసి గ్రైండ్ చేసి థర్డ్ పాలు తీసుకోవాలండి. అంతే, థర్డ్ పాలు తీసుకుంటే మన కొబ్బరి గ్రైండింగ్ ప్రోగ్రామ్ అయినట్లే. ఇదిగోనండి, థర్డ్ పాలు కూడా తీసేసాము. కొద్దిగా ఓపికగా చేసుకోవాల్సిన రెసిపీ ఇది. చూడండి ఎంత నీళ్ళుగా ఉందో. ఇదిగో చూడండి, కొబ్బరి పాలు తీసుకున్నాను. ఇందులో 2 గ్లాస్ వాటర్ ఉంది, ఇందులో 1 గ్లాస్ వాటర్ ఉంది, ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ ఉంది. సో ఈ పాలు అయితే రెడీ అయింది. ఇక మనం నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు నేను ఫస్ట్ బెల్లంని కరగపెట్టుకుంటాను. చూడండి, 400 గ్రామ్ బెల్లము ఆల్రెడీ బాగా క్రష్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని గిన్నెలో తీసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మునిగేదాకా జస్ట్ కరగాలంతే. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేస్తాము. లోపల పెట్టుకుంటే అది కరుగుతూ ఉంటుంది. అంతలోపు మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. థిక్ బాటమ్ ఉండే కడాయి పెట్టుకోండి. ఈరోజు ఈ ప్రథమం నేను కడాయిలోనే చేస్తాను. పప్పుని మీరు ప్రెషర్ కుక్ కూడా చేయొచ్చు. ఎక్కువ ఉంటే నేను కొద్దిగా 200 గ్రామ్ చేస్తాను కాబట్టి కడాయిలోనే ఎలా కుక్ చేయాలనేది చూపెడతాను, సరేనా? ఇప్పుడు మనం ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ ఘీ వేసుకుంటాము. ఇదిగో చూడండి, ఘీ బాగా హీట్ అయింది. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఇందులో ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. మేము చిన్నప్పుడు బాగా నాకు జ్ఞాపకాలు వచ్చేస్తుంది. చాలా ఎమోషనల్ కనెక్టెడ్ అనమాట. తిరువోణం పండుగ వచ్చినప్పుడు మా ఆంటీ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు పాలక్కాడ్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళు మా నేబర్ అనమాట. వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా మదర్కి సిస్టర్లా ఉండిపోయినారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర మేము ఇదంతా నేర్చుకునింది. యాక్చువల్గా అన్ని ఫెస్టివల్కి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ ఫెస్టివల్కి మేము అక్కడ పోయి ఫుల్గా భోజనం చేసుకొని వస్తాము. అలాగే మా ఫెస్టివల్స్ కూడా వాళ్ళే వస్తారు. కోమలానికి తిరువోణ పరుపు ప్రథమన్ మీకోసం, ఎందుకంటే మీ వల్లే మాకు తెలిసింది. ఆ తిరువోణం అనేది కేరళలో ఒక హార్వెస్ట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటారండి. మహారాజు బలి చక్రవర్తిని ఇన్విటేషన్ చేసేలా కూడా సెలబ్రేట్ చేసుకుని ఆయన ఊర్లో వచ్చేటప్పుడు వీళ్ళంతా తిరునాళ్ళు చేసుకుంటారనమాట. అది తిరువోణం. ఆ తిరువోణం అప్పుడు ఓణం సద్య అంటారు. అంటే తలాకేసుకొని అరిటాకు, అందులో ఒక ఆల్మోస్ట్ 25-30 రెసిపీస్ డిషెస్ ఉంటుందన్నమాట. చాలా చాలా మౌత్ వాటరింగ్ డిషెస్ అనమాట. అందులో ఈ ప్రథమం కూడా చాలా ఇంపార్టెంట్.
ఇదిగో చూడండి బాగా ఫ్రై అయింది. కొబ్బరి ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. అప్పుడు మనం దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. ఇది చూడండి కొబ్బరి ముక్కలన్నీ తీసేసాను. ఇప్పుడు నేను ఇందులో జీడిపప్పు యాడ్ చేసుకుంటాను. మీకు ఎంత కావాలంత యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పును కూడా మనము బాగా గీలో రోస్ట్ చేసుకోవాలి. చూడండి జీడిపప్పు కూడా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకొనేస్తాము. అక్కడ మనం బెల్లం కూడా కరిగిపోతుంది. 2 in 1 అనమాట. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. బెల్లం కరిగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాను. సో అది కూల్ డౌన్ అవని అంతలోపు మనము ఇప్పుడు కిస్మిస్ ఫ్రై చేసుకుంటాము ఇదే గీలో. సో ఇది బాల్స్లా రావాలి. సో నెమ్మదిగా ఫ్రై చేసుకోండి మార్చుకోకుండా. చూడండి గీలో వేయగానే రంగు ఎలా మారిపోతుందో అంతే బాల్స్లా వచ్చేస్తుంది కిస్మిస్. సో ఇప్పుడు మనం దాన్ని తీసేసుకుంటాము. సో అన్నీ ఇది మనము పైన గార్నిషింగ్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. మంచి గుమగుమలాడిపోతుందండి. అయిందా చూసుకోండి. ఓకే ఇప్పుడు మనము స్టవ్ మీడియంలో లోలో పెట్టుకున్నాను. పెసరపప్పు ఇందులో వేసి ఫ్రై చేసుకుంటాము. పెసరపప్పు యాక్చువల్గా మీరు బాగా వాష్ చేసుకొని కూడా ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా గీలో ఫ్రై చేసుకొని అలా కుక్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. సో పప్పు అయితే క్లీన్గా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు నేను ఇది గీలో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి లో ఫ్లేమ్ పెట్టుకొని పప్పును బాగా గీలో రోస్ట్ చేయండి. మంచిగా కలర్ వస్తుంది కదా, మంచి సువాసన వస్తుంది కదండి. అంతదాకా మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ మనం దీన్ని బాగా రోస్ట్ చేయాలి. ఇక్కడ బెల్లం కూడా బాగా కరిగిపోయింది. పండుగలు వస్తేనే మంచి సువాసన కదండి కిచెన్లో. యాలకుల పొడి, ఈ జీడిపప్పులు, నెయ్యి, బాబా మంచి గుమగుమల వాసన వచ్చేసింది. ఇది చూడండి మన పెసరపప్పు ఎంత బాగా ఫ్రై అయిందో. రంగు కూడా మంచి గోల్డెన్ కలర్ అంటారు కదా, అలా వచ్చింది. గుమగుమలాడిపోతుందండి. సో ఇప్పుడు మనము స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని థర్డ్ పాలు తీసుకున్నాం కదా, థర్డ్ పాలు వాటర్గా ఉంటుంది కదా, థర్డ్ లాస్ట్గా తీసుకున్నాం చూడండి కొబ్బరి పాలు, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఈ కొబ్బరి పాల్లోనే మనము పెసరపప్పుని కుక్ చేయాలి. ఇంకా వాటర్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదే సాల్ అనిపిస్తుంది. మనం లో ఫ్లేమ్ పెట్టేసి కొద్దిగా ఇలా గ్యాప్ పెట్టి క్లోజ్ చేయాలి. ఫుల్గా క్లోజ్ చేస్తే పొంగిపోతుంది. సో కొద్దిగా గ్యాప్ పెట్టి దాన్ని కుక్ అయ్యేలా చూసుకోవాలండి. పెసరపప్పు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనేసి నేను డైరెక్ట్గా కడాయిలో పెట్టుకున్నాను. ఇన్కేస్ మీకు ఇంకా ఫాస్ట్గా కావాలంటే ప్రెషర్ కుక్ కూడా చేసుకోవచ్చు. ఒక 2 విజిల్ పెట్టుకుంటే పప్పు బాగా కుక్ అయిపోతుంది. మళ్ళీ మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి ఎలా చేయాలనేది మీరు చూస్తూ ఉంటారు కదా, నేర్చుకోవచ్చు. చేయండి మన పెసరపప్పు ఆల్మోస్ట్ ఒక 20 minutesగా కుక్ అవుతుంది. నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టలేదు, డైరెక్ట్గా కడాయిలో పెట్టాను కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. చూడండి బాగా కుక్ అయింది. ఎస్ చూడండి పప్పు బాగా కుక్ అయింది. పప్పుగానే ఉంది కానీ బాగా సాఫ్ట్ అయింది. చూడండి ఇలా సాఫ్ట్ అవ్వాలి కానీ పప్పుగానే ఉండాలి, చెదిరిపోకూడదు ఈ ప్రథమంకి. ఇప్పుడు నేను ఇందులో ఆల్రెడీ కరిగి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకుంటాను. సో ఆల్మోస్ట్ ఒక 1.5 గ్లాస్ ఉంది. సో బెల్లం యాడ్ చేసుకున్నాక బాగా కలిపేస్తాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాము. ఇప్పుడు ఇది బెల్లంలో కుక్ అవ్వాలి. కొద్దిగా థిక్ అయిన తర్వాత మనము కొబ్బరి పాలు, సెకండ్ పాలు యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ కానీ లెంతీ ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, రుచి మాత్రం అది. చూడండి మనం బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా దగ్గర పడింది కదా, ఇప్పుడు మనము సెకండ్ పాలు యాడ్ చేయాలి. సెకండ్ టైం వచ్చిన పాలు ఆల్మోస్ట్ ఒక 1 గ్లాస్ ఉంది, 1.5 గ్లాస్ దగ్గర ఉంది. దాన్ని యాడ్ చేస్తాము. యాడ్ చేసి హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా కుక్ చేస్తాము. మళ్ళీ దగ్గర పడాలి. ఇది ఆల్మోస్ట్ ఒక 10-15 minutes దాకా మళ్ళీ కుక్ చేస్తాము. బాగా దగ్గర పడి ఇది చూడండి దగ్గర పడింది. సెకండ్ పాలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఏలకాయల పౌడరు, సొంటి పౌడర్ యాడ్ చేసుకోవాలి. సొంటి పౌడర్ నేను 1/2 స్పూన్ తీసుకున్నాను. చూడండి సొంటి పౌడర్ వేసుకుంటే చాలా అరోమా వస్తుంది, చాలా టేస్ట్ కూడా అవుతుంది, మనకు బాగా జీర్ణం అవుతుంది కూడా. సొంటి పౌడర్ యాడ్ చేసుకున్నాక నేను 1 స్పూను ఏలకల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఆల్రెడీ మనము డ్రై చేసి పెట్టుకున్న గార్నిషింగ్కి జీడిపప్పు, గ్రేప్స్ ఇవన్నీ వేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ పాలు యాడ్ చేసుకునేస్తాము. ఫస్ట్ పాలు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని బాయిల్ చేయకూడదు, హీట్ అవుతే చాలు మన ప్రథమం రెడీ అయినట్లే. అంత సింపుల్గా అవుతుంది, కానీ కొద్దిగా లాంగ్ ప్రాసెస్. ఎందుకంటే 1 పాలు 2 పాలు 3 పాలు యాడ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. చూడండి ఎంత గుమగుమలాడిపోతుందో, రంగు అయితే సూపర్గా ఉంది, నోరు ఊరిపోతుంది. బాగా కలిపేసి ఇప్పుడు మనము ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తాము. అది ఉడికొచ్చిన తర్వాత ఆఫ్ చేస్తాము. ఇదిగో చూడండి, మన ఫస్ట్ కొబ్బరి పాలు వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఉడికొచ్చింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి క్లోజ్ చేసి సెట్ చేస్తాము. ఒక 10-15 మినిట్స్ సెట్ అవని, దాని తర్వాత మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను, సరేనా? ఇదిగో చూడండి, మీ విజయ్ చేతి రుచుల్లో వేడి వేడి తిరువోణం స్పెషల్ పరుపు ప్రథమన్ రెడీ అయింది. దీంతో పాటు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ గార్నిష్ చేసుకుంటాము. ఈ పరుపు ప్రథమన్కి మనము కేరళ పప్పడం పెట్టుకొని, అలాగే పഴం అంటారు, అరటి పండు ముక్కలు కూడా పెట్టుకొని తిన్నామనుకోండి, సూపర్ డూపర్గా ఉంటుందండి. సో సూపర్ డూపర్ తిరువోణ పరుపు ప్రథమన్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిందండి. వేడి వేడి పరుపు ప్రథమన్ రెడీ అయిందండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి. టేస్ట్ చూసి చెప్తాను మీకు. వాహ్, సూపర్ డూపర్ అండి. ఈ ప్రథమన్కి కేరళ పప్పడం పెట్టుకొని ఇలా క్రష్ చేసి నోట్లో పెట్టుకున్నామనుకోండి, దాని రుచియే డిఫరెంట్ అండి. అలాగే దీంతో పాటు ఈ అరటిపండుని కూడా బాగా స్మాష్ చేసుకుని అందులో తిన్నామనుకోండి, ఈ రుచి నేను చెప్పి కాదండి, మీరు టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది. ఎంత ఎమ్మీగా ఉంటుందంటే చెప్పలేను, మీరు టేస్ట్ చూస్తే తెలుస్తుంది. బాబా, ఇలాంటి సూపర్ డూపర్ వీడియోస్ వస్తూనే ఉంటుంది మీ విజయ్ చేతిలో. కొత్త కొత్త రెసిపీస్ వస్తూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ చేసుకోకండి. లైక్, కమెంట్ కూడా ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీకు ఏమేమి రెసిపీస్ కావాలో చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్. సూపర్.